పరిశుద్ధుడా మా యేసు మనకి వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలం మరి ఒకసారి నీ వాక్యం ధ్యానించు ఉండగా నా తండ్రి, నీ వాక్యం సత్యం విషితపరిచి మమ్మల్ని నడిపించి బలపరచుమని, నీ ప్రత్యక్షత మా మధ్య ఉంచుమని మా మధ్యకు ఆహ్వానిస్తూ ప్రపంచమంతయు నా ప్రభువా, ఇదిగో నీవు జయోత్సవంతో యెరూషలేములోనికి వెళ్ళిన వైనమును జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దానిలోని ఆధ్యాత్మిక సత్యమును మాకు సిద్ధపరచమని, నీ ఆత్మజ్ఞానం మాకు దయచేయమని అదేడు యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్. మరి ఒకసారి దేవుని నామమున మీకు శుభములు తెలియజేస్తూ మన జీవితాలలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మట్టల ఆదివారం, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెలబ్రేషన్ ఆఫ్ సబాత్. ఈ సబ్బాతును మన క్రైస్తవ క్యాలెండర్లో చాలా ప్రాముఖ్యమైన సెలబ్రేషన్ గా జ్ఞాపకం చేసుకుంటాం. యేసు విజయోత్సవంతో యెరూషలేములోనికి ప్రవేశించడం అనే సత్యాన్ని ఈ యొక్క సెలబ్రేషన్ లో మనం మరి ఒకసారి రిమైండ్ చేయబడుతూ ఉంది. దాదాపుగా 2025 సంవత్సరాల క్రితం ప్రభు ఏ రీతిగా తాను వ్యక్తునిగా రాజుగా గాడిదపై ఈ యొక్క యెరూషలేములో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. జీసస్ యేసు ప్రభు చిన్నవాడిగా ఉన్నప్పుడు, దినముల వాడిగా ఉన్నప్పుడే ఆయన యెరూషలేములోనికి యూదుల ఆచారం ప్రకారం తీసుకుని రాబడినాడు. అప్పుడే సిమియోను చేసిన ప్రవచనం మనకు అందరికి జ్ఞాపకం ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, యెరూషలేములోనికి ప్రవేశించాడు. బాలుడుగా తప్పిపోయాడని తన తల్లి తన కొరకు వెతకడం చూశాడు. తరువాత యెరూషలేములో నుండి బయటకు వెళ్ళాడు. హీ వెంట్ అవుట్ ఆఫ్ ది జెరూసలేం. దెన్ he again is now entering back into the Jerusalem, where he will not is going to complete the act of salvation. రక్షణార్థమైన నశించిన దాన్ని వెతికి రక్షించుటకు పాపక్షమాపణార్థమైన బలియాగముగా తను అర్పించుకునే సమయం ఆసన్నమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, he went into the world and is coming back into the world. మళ్ళీ తిరిగి ఇంకొక లోకంలోనికి వస్తున్నాడు. ఏం లోకం అంటే యెరూషలేం. ఆ యెరూషలేం అనేది దేవుని పాదపీఠంగా ఉంచబడినటువంటి యెరూషలేం. ఇట్ ఈస్ ఇన్ రిలీజియస్ సెంటర్. ఇట్ ఈస్ ట్రెడిషన్, అంటే వారి యొక్క ఆచారం అంతటి గుడికి కూడా అదొక సెంటర్. సెలబ్రేషన్ ఆఫ్ రిలీజియస్ సెంటర్, ట్రేడ్ సెంటర్, రిలీజియస్ సెంటర్, పొలిటికల్ సెంటర్, ట్రేడ్ సెంటర్, వ్యాపార సంబంధమైన సెంటర్. సో ఎవరైనాను వారి కార్యమును గుర్తించాలి అంటే అది యెరూషలేమే ఒక పాదపీఠం. దే హ్యావ్ టు కమ్ ఆన్ టు ది సెంటర్ ఆఫ్ ది దేర్ ఫెయిత్. కనుక విశ్వాసానికి, వారి యొక్క మతపరమైన విశ్వాసానికి కూడా అదే ఒక సెంటర్ గా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు వీరంతా కూడా ఆయన ప్రధాన యాజకుడు, అక్కడ ఉన్నటువంటి యాజక వర్గం ఈ హోల్ టెంపుల్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. టెంపుల్ రెగ్యులేట్స్ ద డే టు డే లైఫ్ ఆఫ్ ది ఇజ్రాయెల్. Because it is not only a religious center, it is also a political center and also a culture ku వాళ్ళకి ఆ కల్చర్ కూడా సెంటర్ అదే. It's a tradition. So it becomes a center point of the total authority. అందుకే దానికోసం ఇంత తిప్పలు పడతా ఉంటారు ఇప్పుడు. It is the center of total authority of Israel. కనుక అక్కడ ఆయన వచ్చాడు. రాకముందు తన పరిచయం చూసి మనకందరికి తెలుసు. అనేకమైనటువంటి అద్భుతాలు, మరణించినటువంటి లాజరు లేవడం, గుడ్డివాడు, కుంటివాడు, ఉచ్చ చేయగలవాడు, కుష్ఠరోగులు, అనేకులను ఆయన స్వస్థపరిచినట్లు, దయ్యం వెళ్ళగొట్టబడటం, ఇవన్నీ చేస్తూ మెస్సియాను గుర్చిన అటువంటి వార్తను, తానే దేవుని కుమారుడిని, నేనే దేవుని కుమారుడిని, ఆ 7 మాటలు, ధన్యతలు, శరీర కార్యములు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. టోటల్ ద డివైన్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం. అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ రాడికల్ ప్రీచర్. కారణం ఏంటంటే మానవుడు, మ్యాన్ ఈజ్ బియాండ్ ద ట్రెడిషన్స్. అందుకే ట్రెడిషన్ సెంటర్ అని కూడా చెప్పాను నేను. సో యూ వాంట్ టు టెల్ దెమ్ ద హ్యూమన్ బీయింగ్, గాడ్, దేవుడు సిద్ధపరిచిన మానవుడు, దేవుడు స్వరూపం ఉన్న మానవుడు ఈ యొక్క
పద్ధతులకు దాటి వెళ్ళేవాడు. సబ్బాత్ దినం మనం స్వస్థతపరచబడటం కానీ సబ్బాత్ మనం చేయడం, దెర్ ఆర్ అరౌండ్ 39 laws అట ఓన్లీ ఆన్ సబ్బాత్. సబ్బాత్ దినం కొరకే ఉన్నప్పుడు 39 లా, కొన్ని సబ్ లాస్ ఉన్నాయి. ఇవన్నీ మానవుడు ని కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి రిలీజియస్ లీడర్స్ ద్వారా వారి బైబిల్లో చెప్పబడిన వాటిని వక్రీకరించడం, వారికి అనుకూలంగా మార్చుకోవడం. దే హ్యావ్ కాన్స్టిట్యూషనల్ లా నాట్ ఓన్లీ ఫ్రమ్ ది తోరా బట్ ఆల్సో దే హ్యావ్ రెగ్యులేటెడ్ సర్టన్ లైఫ్ ప్యాటర్న్స్. కనుక వాటన్నిటినీ జ్ఞాపకం చేసి బోధిస్తూ చేస్తూ రాజుగా తన ఎరుసలేము. ఇప్పుడు మనం గమనించాలి రెండు విషయాలు నాకు ఆధ్యాత్మిక సత్యం. ఒకటి ఏంటంటే మళ్ళీ ఆయన రావాలా, ఎక్కడికి ఖచ్చితంగా ఎరుసలేముకి రావాల్సిందే. బికాస్ దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద కింగ్డమ్, రిలీజియస్ సెంటర్ ఆఫ్ ద కింగ్డమ్. ఇట్ ఈస్ ద ట్రేడ్ ఇంపార్టెంట్ క్యాపిటల్ ఆఫ్ ది సెంటర్. The whole political, whole religious, whole business, everything starts from there. So he has come to point number 1. Alpha వచ్చేసాడు అన్నమాట. And now from Alpha he has to show the world that he is the king. యూదులకు రాజుగా వచ్చిన వాడు, తన రాజులకు రాజుగా అనగా ఎల్లలు దాటి ఈ జాబ్రికల్ బాండరీస్ అన్నిటి దాటి తాను ప్రభుగా ఉన్నాడు కనుకనే ఆయన ఆరోహణం కూడా అవుతాడు. ఈ ఆరోహణం కావాలి, తన రాజ్యమును తన యొక్క తండ్రి కూర్చేతి వైపున కూర్చోవాలి, అక్కడి నుంచి దిగి రావాలి రాజుగా. తర్వాత ఇఫ్ హీ వుడ్ హావ్ నాట్ అసెన్షన్ జరిగి ఉండకపోతే ఆయన రాజ్యం స్థాపించబడి ముద్ర వేసబడి ఉండేది కాదు. సో ఆ కింగ్ ఈస్ కమింగ్ బ్యాక్, ధీరుడే వస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రొఫెసీ, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ. అది చూద్దాం ఇప్పుడు మనం. కనుక దేవుని బిడ్డలారా, now he is returning to Jerusalem not just to show the world that his kingdom is totally different and he is going to have a new covenant, ఒక కొత్త నిబంధన, దాన్ని మాటతో ఆత్మతో నింపబడిన ఒక కొత్తది, మీ పితరులతో చేసినటువంటి నిబంధన కన్నా ఒక కొత్త నిబంధన చేయబోతున్నాను. So the transition of the new covenant is beginning of the entry into the Jerusalem. Transition into the new covenant is nothing but the establishment of his foot in Jerusalem, which is the center of God's revelation. దేవుని యొక్క ప్రత్యక్షతకు అది సెంటర్ గా తీసుకోబడుతుంది. నిజంగా దేవుని బిడ్డలారా, అండ్ ఎందుకంటే ఈ గొల్గతాకు వచ్చిన తర్వాత ఫ్రమ్ హియర్ హీ గోస్ టు గొల్గతా. జెరూసలేముకు ప్రవేశించాడంటే దాని చుట్టే బెత్పేగా లేకపోతే ఈ బెత్తని ప్రాంతంలోనే ఉన్నాడు. ఈజ్ అరౌండ్ ద విసినిటీ ఆఫ్ ది జెరూసలేం. అండ్ ఫ్రమ్ హియర్ హీ విల్ నాట్ గో ఎనీవేర్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ఈస్ గోయింగ్ టు గో ఆన్ టు ద కాల్వరీ. కనుక ఒక మాట, చక్కని మాట చెప్తాను చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు యెరూషలేమునకు వెళ్ళనప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గముతో వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనను మరణ శిక్ష విధించి ఆయన అపహాసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. తర్వాత జబదయి కుమారుల కథ వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకో దగ్గర ఏమంటాడు, ఆయన ఈ మాటలు వారితో చెప్పాను కానీ వారు ఆ మాటలు మనస్కరించరు, వారికి అర్థం అది బోధింపబడలేదు అంటాడు. హి హస్ బీన్ టెల్లింగ్, లూకాసు వార్తలో చెప్తారు మాట, బట్ దే ఆర్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్. దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. నిజమే దేవుని బిడ్డలారా. Now Jesus is entering into the final phase of his ministry. అప్పగింపబడతాడని రాజు చెప్తున్నాడు. ఎందుకంటే రాజుగా స్థాపించుకునే తన రాజ్యం, యుద్ధం లేదు సుమి, యుద్ధం లేదు. ఆయన రణభూమి హృదయ సామ్రాజ్యం. ఆ కింద అక్కడనే చెప్తాడు, ఎవడైనా అధికారిగా ఉండగలిగిన వాడు మొదటి సేవకుడై ఉండవాలని అంటాడు. అక్కడనే ఎక్కడ మన మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కిందికి వచ్చినప్పుడు ఆ జబదయి కుమారులకు జవాబుగా చెప్తుంటాడు. Now he has establishing another new kingdom and the king is coming. జకరియా
ద టైమ్ ఫర్ ఎంట్రీకి వచ్చి మొదటిది ఏంటంటే జకరయ్య గ్రంథం, ప్రవచనంలో నెరవేర్పు. చూడండి, జకరయ్య 9వ అధ్యాయం 9వ వచనం. చదువుతాను చూడండి. సియోను వాసులారా బాగుగా సంతోషించుడి, యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గల వాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని బోధిగంతముల వరకు అతడు ఏలును. మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టిన వారిని విడిపించును. నువ్వు చేసిన రక్త నిబంధనను బట్టి. అండ్ దిస్ ఈస్ ద న్యూ కవెనెంట్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్. నీరు లేని గోతిలో పడిన దానిలో నుండి మనం విడిపించడానికి రాజుగా సియోను కుమారులారా, కుమార్తెలారా, నివాసులారా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, రక్షణ గలవాడు ధీరుడై గాడిద పిల్లని ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథంలో ఉండకుండా నేను చేసేదను. దట్ మీన్స్ హి వాంట్స్ టు హ్యావ్ ద పీస్, అండ్ దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద హోల్ ఫైటింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ జీసస్ టు దిస్ డే. యేసు ప్రభువును మొదలుకొని ఈ రోజు మటుకు పోరాటం, దాని చుట్టే పోరాటం. ఏ రాజ్యాలు రానియండి, దాని చుట్టే పోరాటం. ఆ రోజు మొదలైన యుద్ధం ఈ రోజు మటుకు, ఆ రోజు మొదలైన దుఃఖం ఈ రోజు మటుకు. పేరేమో సమాధానం, నిత్యం పోరాటం. సమాధాన అనే ఆ కార్యంలో ఈ పోరాటం సాగుతూనే ఉంది. ఆధిపత్యం కొరకు, అధికారం కొరకు. ఆ అధికారాన్ని తీసేసి ఏమంటాడంటే, మీ కత్తులు నాగులు నక్కు, అది కాదు, ఈ యొక్క దున్నే నాగలి నక్కులుగా మారుస్తానంటాడు ఒక దగ్గర. And the promise of peace has to return back to the Jerusalem. That promise has to be realized as a new covenant and coming of Jesus into the world once again. రానైన క్రీస్తు యొక్క సూచనగా మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇట్స్ a time for entry, because ఆ జర్నీ ఏదైతే ఉందో, ఒక కొత్త కింగ్డమ్, ఒక కొత్త రాజరికాన్ని, కొత్త రాజును లోకానికి ఆధ్యాత్మికంగా చూసి ఇశ్రాయేలును బానిసత్వం నుంచి విడుదల చేసిన ఆ దేవుడు తను తాను పాపపు స్వభావంగా తన హృదయ సామ్రాజ్యాన్ని జయించడం ఆయన యొక్క స్వార్థ ప్రకటన ద్వారా, ఆయన రక్త నిబంధన ద్వారా వారికి విడుదల కలిగ చేసి, ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఎవడు నశింపక నిత్యజీవం పొందులాగన ఆయన ప్రభుగా హృదయ సామ్రాజ్యాలను జయించడం. జెరూసలేం ఈస్ లుకింగ్ ఇన్ టు ది ఈస్ సీన్ యాజ్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క హృదయంలోనికి ఆయన మన హృదయం తన పాదపీఠముగా నివాసస్థలంగా ఉంచుకొని నివాసం చేయుటకు తన వ్యక్తునిగా, ఏ రీతిగా సేవకుడిగా, దాసుడిగా ఆ యొక్క యెరూషలేములోనికి రాజుగా ప్రవేశిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఈస్ ఎంటరింగ్ ఇంటూ హిస్ ప్యాలెస్, ఇంటూ ద కింగ్డమ్. నిజమే దేవుడిలారా, ఆయన వచ్చే ఆ రాజ్యం ఏందో తెలుసా? God is going to bring the human realm and the God's realm together into one on the earth. దేవుని రాజ్యాన్ని, మానవుని దేవుని యొక్క సమానంగా తనకు తీసుకొని వచ్చి, thou shall అన్న దానికి బదులుగా, నీవు అన్న దానికి బదులుగా మనము అనే స్థితికి తీసుకొచ్చాడు. మనలో ఐక్యపరచబడ్డాడు తను రీతులుగా చేసుకొని. మానవ శరీరంలో పరిపూర్ణమైన మానవుడిగా, పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా మన మధ్యకు వచ్చిన దేవుడు మానవ స్వభావాన్ని, దైవత్వాన్ని ఐక్యపరిచిన యేసుక్రీస్తు అభిషక్తుడు. He has united the humanity and the divinity together. The product of the uniting humanity and divinity. మానవుని దేవుణ్ణి కలిపినటువంటి, బయటకు ఉద్భవించినటువంటి దేవుని స్వరూపం ఏంటంటే క్రీస్తు ప్రభుల వారు. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు రాసిన పత్రిక చాలా గొప్ప మాట ఏంటంటే, ఇట్ ఈస్ అ జర్నీ దట్ ఈస్ గోయింగ్ టు టర్న్ అండ్ చేంజ్. గ్రేస్
అనగా మహారుద్రులైన దేవుడు, బలవంతులైన దేవుడి నుంచి కృపామైన దేవునిగా నిబంధనలోకి తీసుకురాబోతున్నాడు మనం. ఫ్రమ్ ద ట్రెడిషన్ ఫ్రమ్ ద లా అండ్ ట్రెడిషన్ ఇంటూ ద గ్రేస్. He is going to bring us as a king. కృపమయమైన దేవునికి తీసుకురాబోతున్నాడు. And he is the God who is going to felicitate. మనకి ఏం కలగబోతుందంటే దేవుని గురించిన జ్ఞానమును కలగచేయబోతున్నాడు మన మాధ్యమంలోకి దిగి వచ్చి. మానవ మాధ్యమంలో దేవుని గురించిన జ్ఞానాన్ని కలుగచేసి దేవుడు మనకు తోడై ఉన్న ఇమానుయేలు దేవుడుగా మనకు కనపరిచినటువంటి ఆ దేవుడు. It is the fulfillment of the prophecies. నిజమే దేవుని బిడ్డలారా, ఓపికతో గమనించండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూడండి. 31వ వచనం. ఇదిగో ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చే దినములు వచ్చుచున్నవి. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని తప్పించకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకుని అయితే ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద దానిని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. I am going to keep the commandments in their heart, not on the stone anymore. I am going to make a new covenant with them. ఈ యెరూషలేము వెళ్ళడం అనేది న్యూ కవెనెంట్ is the beginning of the foundation of it. పునాది వేస్తున్నాడు ఇక్కడ యెరూషలేములో విజయోత్సవం వెళ్ళడానికి. అండ్ ఇది గోయింగ్ టు విజయోత్సవం దేనికంటే it is the journey and that is going to establish the new covenant of Jesus Christ in our hearts. వారి హృదయం మీద రాసేదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను, వారి మనసులో నా న్యాయ విధులను ధర్మ విధులను ఉంచదను. 36 ఇర్మియా గ్రంథం, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం ఏమంటాడు అక్కడ? మీ అపవిత్రతను యావత్తు పోనట్లు మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహములను మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండెలో మీ నుండి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదు. నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టలు అనుసరించు వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. మీ పితరులతో చేసే నిబంధన లాంటిది కాదు ఇది. Now you are going to see, you cannot, అంటే నాకేం తెలియదు రండి ఉన్నతమైన స్థలంలో యెహోవాను దేవుని కనుగొందామన్న సమస్యనే లేదు. But through Jesus, a new kingdom is established that everywhere, సర్వంతర్యామిగా సర్వ సృష్టికర్త నీ హృదయంలోనికి వచ్చి ఒక నూతన నిబంధన, రక్తముతో చేసిన నిబంధన, నీళ్లు లేని గోతిలో నుండి తీసుకొస్తున్నటువంటి నిబంధన, నీ చెయ్యి పట్టుకుని నీతి లేని గోతిలో నుండి బయటకు తీసుకుని రక్తంతో చేసిన ఈ నిబంధన, నా న్యాయవిధుల నుండి మనసులో ఉంచే నిబంధన. ఆ నిబంధన యొక్క పరిపూర్ణత రాజుగా వెళ్తున్నాడు హృదయ సామ్రాజ్యంలోకి. He is the king of the hearts. సియోను వాసులారా అంటున్నాడు, బాగా సంతోషించండి, ఎందుకంటే ఐ న్యూ కవెనెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ నౌ యూ కెన్ సీ. అంటే నువ్వు ఎక్కడికో పోవడం అవసరం లేదు, నీ హృదయానికి నా న్యాయవిధులు రాబోతున్నాయి, నా కట్టలన్నీ నీరు రాబోతున్నాయి, మీరు వాటిని అనుసరించు వారిగా చేయదురు. పరిశుద్ధాత్మ కృప వలన నిత్యము వాక్యము దేవుని భయం నీకు బోధించబడుతూనే ఉంది. An everlasting covenant that is going to be abide with us. మనతో ఉన్న దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, మనలోనికి వచ్చిన దేవుడు. What a wonderful promise that we have. నిజమే దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన నిబంధనలో ఆత్మ సంబంధమైన కృప మనకి ఇవ్వబడుతుంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10-11 వచనాలు చూస్తాను, చదువుతాను చూడండి. గుమ్మముల ద్వారా రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గము చక్కపరచుడి, రాళ్లను ఏరి పారువేడి. దిస్ ఈస్ వేర్ జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ ఆన్ ద డాంకీ. ఆ మార్గంలో జరుగుతున్నటువంటి దానికి ఇచ్చినటువంటి ప్రవచన పిలుపు చూడండి. గుమ్మముల ద్వారా రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గము చక్కపరచుడి,
చక్కపరచుడి, రాళ్లను ఏరి పారివేయుడి, జనులను చూచినట్లుగా ధ్వజమెత్తుడి. ఆయన వెంబడిస్తున్నారు. హోసన్నా హోసన్నా, దేవుని పేట వచ్చి వాళ్ళు మహిమ పొందాలని అరుస్తున్నారు రాజరికానికి. ఆలకించుడి 11వ భూదిగంతం వరకు యెహోవా సమాచారం ప్రకటన చేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. దేనిగో రక్షణ నీ యొద్దకు వస్తున్నది. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. నీ గుమ్మాలు తెరు, నీ యొక్క మార్గాలు సరళం చేయి. వాట్ ఎ వండర్ఫుల్ ప్రొఫెసీ. Here is the king who is entering into the అనే హృదయ సామ్రాజ్యాన్ని జయించే సాత్వికుడై వస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. నిరంతర దేవుడు రాజ్య స్థాపన ఇది. ఈ రాజు ఐడియల్ కింగ్ అంటాం. మనకిచ్చిన సాదృశ్యాలను మనకు కలుగ చేసి ఏ రీతిగానైతే తన రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నాడో కదా. ఐజయా 9లో ఏమంటాడు? ఆశ్చర్యకరుడు, 6వ వచనంలో, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన యేసు. ఆశ్చర్యకరుడు. హీఈస్ గోయింగ్ టు క్రియేట్, అమేజ్ ద హోల్ వరల్డ్. ఈ దీనత్వంతో, ఈ ప్రేమతో ఆశ్చర్యాన్ని కలిగచేసే దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ద కౌన్సిలర్. నిత్యము నిరంతరం నీలో ఉండి నీ హృదయాన్ని పరీక్షిస్తూ పరిశోధిస్తూ దేవుని గురించిన జ్ఞానమును మనం కలిగచేస్తూ కౌన్సిల్ చేస్తూ దేవుని రాజ్యాన్ని వెతకడానికి, ఆయన నీతిని వెతకడానికి మనం బోధిస్తూ ఉంటుంది. నేను మీతో చెప్పిన సంగతులు మీకు అది బోధిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా. బలవంతుడకు దేవుడు, బలవంతుడైన దేవుడు తను తాను రిక్తునుగా చేసుకుని శిలువ మీదకి దిగిరాలి, దిగుదాటే కూడా శిలువలో వెళ్ళండి. ఆ దేవుడి రాజ్యం ఏంటంటే సమాధులన్నీ మూయబడ్డాయి, ఈయన సమాధి మాత్రమే తెరబడి ఉంది. He has emptied the power of death. There is no human being in this world who could really overcome death. మరణాన్ని జయించిన వాడు లేరు. సమాధి ఎవరిది కూడా తెరిసి లేదు. రాజా గాంధీ, బాబర్ ఇప్పుడు కొట్లాడుతున్నారు మన దేశంలో సమాధులను తీసి ఆడికెళ్ళారు. ఓన్లీ గ్రేవ్, ఒక సమాధి తెలిసిన సమాధి ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఒకటి మాత్రం తెలిసి ఉంది. బికాజ్ హీ హాస్ విక్టరీ. ఆయన సమాధి తెరవబడింది, రాయి దొర్లింపబడినది, భూమి ఎదిరినది. ఆయన సజీవుడుగా లేచి రాజుగా బయటకు వచ్చాడు. రాజులు లేరు, రాజ్యాలు లేరు. ఆయన రాజ్యం నిరంతరము నిబంధనతో నియమింపబడి నడిపిస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. నిత్యుడగు తండ్రి, ది ఎవర్ లాస్టింగ్ గాడ్, ఎల్లలు దాటాడు. నజరేయుడైన వాడు ప్రపంచాలు, భాషలను దాటాడు, జాతులను దాటాడు, మన కల్చర్ను దాటాడు. అండ్ హీ ఈస్ గోయింగ్ టు బి ఎవర్ లాస్టింగ్ గాడ్. సర్వంతర్యామిగా, సర్వ సృష్టికర్తగా సమస్తమును దాటిన దేవుడు. జకర్యాలో చెప్పినటువంటి మాటలు నేను చూసి జ్ఞాపకం చేస్తాను. హీ ఈస్ జస్ట్, నీతి గలవాడు, న్యాయవంతుడు, ఆయనే మన రక్షణ. ఆయన ధీరుడై వచ్చుచూ ఉన్నాడు, గాడిదపై ఎక్కి వచ్చుచున్నాడు. దానియేలు అంటాడు ఒక చక్కని మాట. ఈ వచ్చిన ఆయన రచ్చ వచ్చినటువంటి ఆ యొక్క మాట ఏమంటాడంటే 7వ అధ్యాయం 13వ వచనంలో, నేను ఒక మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆయన ఎవరంటే సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నటికి లయము కాదు. ఆ మనుష్య కుమారుని గురించి, అదే యేసుక్రీస్తు ప్రభు, సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించెదరు. ఇట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఇటర్నల్ కింగ్డమ్. అండ్ దాట్ కింగ్డమ్ ఈస్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై ఎంటరింగ్ ఇంటూ ద జెరూసలేం. యెరూషలేముకు వచ్చి ఈ నూతన రాజ్యము రాజుగా
ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. అది ఎన్నటికీ తొలగిపోదు. ఒక్క పొల్లైనను జరగకుండా గతించిపోదు. ఆయన రాజ్యము ఎన్నటికి లయము కాదు. వాట్ a wonderful king. Therefore it is going to be a triumphal entry into Jerusalem of the establishment of the new covenant. రక్తంతో చేసబడినటువంటి నిబంధన, పాత నిబంధన జరిగిపోయింది. పరిపూర్ణము గావించబడి కొత్త నిబంధన మానవన మనసులో దేవుని గురించి జ్ఞానం కలుగ చేసి, మనకు సమాధానకర్త అయిన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనకు తోడైన దేవుడు, మనలోనికి వచ్చిన దేవుడుగా ఆవిష్కరించవలసిన సమయం ఇదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. హీఈస్ గోయింగ్ టు ఓవర్కమ్. మీరు ఆ విగ్రహములతో అపవిత్రమైన వాటి మీద శుద్ధ జలము చల్లటం వల్ల మిమ్మల్ని పరిశుద్ధీకరించి ఆ నిబంధన, మీ పితరులతో చేసిన నిబంధన కన్నా గొప్ప నిబంధన, ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ. వారితో నడిచిన దేవుడు ఇప్పుడు మనలోనికి నివసిస్తున్న కొత్త నిబంధన దేవుడు అని మనం జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ప్రవేశం అనేది 6 రోజులు, పస్కాకు ముందుగా 6 రోజుల ముందు యేసు ప్రభు ఈ యొక్క గొప్ప జర్నీలో పాల్పంచుకున్నాడు. నియర్లీ అరౌండ్ 6 days బిఫోర్ ది పస్కా. ఈ పస్కా మనము మానిటర్స్ చూడబోతున్నాం. ఐ విల్ టెల్ యూ ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. ఈ పస్కా ఏంటంటే, ఇట్ ఈస్ ది జంతువుల బలి. అది ఏదైతే వారు విడుదలకు సూచనగా చేస్తూ వచ్చారో ఐగుప్తు నుండి, ఇక ముందు ఆ బలి అనేది లేకుండా ఉండడానికి, ఆ బలిని అనగా ఇస్ ద ఎండ్ ఆఫ్ ది పస్కా అండ్ ద బిగినింగ్ ఆఫ్ ది యూకరిస్ట్ జరిగించడానికి ఆయన ఈ ప్రయాణంలో తీసుకొని వచ్చాడు. ఈ ప్రయాణంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం చూడబోతున్నాం. నిజమే, బెత్కోవే అనే గ్రామమునకు వచ్చాడు. లుక్ ఎట్ ద ఫ్యాక్ట్స్. ఈ న్యూ కవెనెంట్ లో మొట్టమొదటి ఫ్యాక్ట్ ఐ వాంట్ టు షో యూ. ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించడం చిన్నచినే. అండ్ ద కింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు జెరూసలేం. కత్తి లేదు, కత్తికి మా బదులుగా మట్ట ఉంది. గుర్రం లేదు, గుర్రకు బదులుగా గాడిద ఉంది. రాళ్లు వేరు వేశారు, మార్గం సరళం చేయబడింది ప్రవచనం ప్రకారం. వారి బట్టలు పరిచారు, దట్ ఈస్ దేర్ హార్ట్స్. బాగా గుర్తుపెట్టుకోండి 3 విషయాలు. ఒకటి గాడిద, రెండవది మట్ట, మూడవది బట్ట. గాడిద, మట్ట, బట్ట. ద కింగ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ది జెరూసలేం. ప్రవచనం ప్రకారం ఆ గాడిద రాళ్ళు తీశారు, వారు బట్టలు పరిచారు. దీంట్లో మొదటిది కట్టబడి ఉన్న గాడిద. మీరు అడగచ్చు, కట్టబడి ఉన్న గాడిద ఎట్లా చూసిండు అని. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు యోర్దాను వచ్చి ఆయన మొదటి ఆదాముతో జరిగిన పాపమును జయించి శరీరాశ, నేత్రాశ, జీవనము వాక్యానుసారముగా దేవుని సాతనా నా వెనుకకు పో, నీ దేవుడని యెహోవాను శోధించవలదని వాక్యము ద్వారా దానిని గద్దించి, మొదటి ఆదాము ద్వారా మనం పాపమునకు మరణం సంక్రమించుకున్న మనము రెండవ ఆదాముని క్రీస్తు ద్వారా జీవించు ఆత్మగా మార్చబడి పాప విమోచన కలిగిన మనకు ఒక నూతన రాజ్యాన్ని వాగ్దానం చేసి, నిబంధన వాగ్దానం చేసి ఆత్మతో నడిపింపబడిన వాడుగా ఆత్మ యందు గ్రహించాడు. నతానీయేలు చెట్టు కిందనే చూశాడు. కనుక ఈ ఆత్మ సంబంధమైన గ్రహింపుతో ఆ గాడిద సంగతి నాకు తెలుసు. ప్రభు ఎక్కడ మమ్మల్ని పస్కా ఏర్పాటు చేయమంటాడు అంటే, జాన్ మార్క్ ఇంట్లో పో, ఒకరు కుండబట్టుకొని వస్తుంటాడు. ఆ ఇంట్లో బదులు ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో మంచి ఫర్నిచర్ హౌస్ దొరికితే సిద్ధం చేయమన్న గృహం ఇవ్వబడుతుంది అన్నాడు. ఈ పర్సీవ్ దిస్ థింగ్స్ ఇన్ హార్ట్స్. శిష్యులు కొట్లాడుకునేది ఆయన గ్రహించగలిగినాడు, ఎవరు గొప్ప అని. శాస్త్రులు, పరిసయ్యులు వారి హృదయంలో ఈయన గురించి చేస్తున్న ఆలోచన ఆయన గ్రహించగలిగినాడు. పరిశుద్ధాత్మ అనే కృపావరము హృదయ అంతరంగమును గుర్తు చేయుటకు ఈవెన్ మానవునికి కూడా ఇవ్వబడినటువంటి దేవుని దీవెన కృప ఉన్నది. అది విచక్షణ, గ్రహింపు జ్ఞానం, పరిశుద్ధాత్మ కృపాది. వన్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. గ్రహించిన వాడై వెళ్ళండి అంటాడు. అక్కడ నిదర్శనం, ఆధ్యాత్మిక నిదర్శనం ఈ జర్నీలో. కట్టబడినది మొదట విడిపింపబడాలి, రెండవది అది ప్రభువునకు కావాలి. దేవుని బిడ్డలారా, ఈ రాజ్యం విజయం ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు లిబరేట్ యూ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. నేను నిన్ను కనియున్నాను,
నువ్వు నా కుమారుడు, కుమార్తెవు. నువ్వు కట్టబడి ఉన్నావు పాప బంధము ద్వారా. ఇక ఆ బంధం ఉండదు. అది నాకు కావాలి. ఐ నీడ్ యు మై సన్, మై డాటర్. ఈ కొత్త నిబంధనలో మొదటిది కట్టబడినది విడిపించుట, ప్రభు కొరకు విడిపించబడుట. రక్తము ద్వారా తన క్లాన్ విడిపించుకోవాలి. మనం కని ఉన్నాడు కనుక, మనం ఆయన రక్త సంబంధం కనుక, తన రక్తము ద్వారానే నీకు హక్కు ఇవ్వబడింది కనుక ఆ రక్తము ద్వారానే నిన్ను విడుదల కలిగజేయాలి. రోజు రోజు బలియాగం అవసరం లేదు. ఇక రోజు రోజు గువ్వలు అవసరం లేదు, గాడిదలు దవడలు అవసరం, ఏమీ అవసరం కనపడలేదు. ఇక రూకలు అవసరం లేదు. క్రీస్తు యొక్క ఆ క్రీస్తులో నువ్వు ఆయన స్వత్తుగా ఉన్నాడు కనుక నీకు ఒక మారే బలియాగం అర్పించబడు. ఆ సమయం ఆసనమై కట్టబడినది విడవబడుట. చాలా వీ కెన్ గో టు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రీచింగ్. మరి అర్థం చేసుకోండి, ఇక్కడ కట్టబడినది నీ బంధకములతో, నీ జీవిత విధానములతో కట్టబడితే ప్రతి సంవత్సరం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీవు కట్టబడినది నా కొరకు విడుదల పొందు. ఎన్నో రకాలైన బాధలు ఉండవచ్చును, ఎన్నో రకాలైన భూ సంబంధమైనటువంటి బలహీనతలు ఉండవచ్చును. I tell you, the weaknesses are not end in itself. Weakness is the beginning of rising again. పడిన వాడు తిరిగి లేవడమే ఆధ్యాత్మికత. అంటే కన్ను పంటికి పన్ను ఉన్నటువంటి ఆ లాను ఆయన కొట్టివేసి కృపనిచ్చాడు. ఏంటంటే నా కుమారుడు తిరిగిరా, తిరిగిరా. నువ్వు నాణ్యం వల్లే వెతకబడాల్సిన అవసరం లేదు. నువ్వు దప్పిన గొరవలే వెతకవలసిన అవసరం లేదు. నేను నీకు మార్గం చూపించాను, నా చేపట్టుకుని నడక నేర్పించాను, నా మాటలు న్యాయవిధులు నీ హృదయంలో ఉంచాను. ఎక్కడికో చూడకు, నువ్వు పైకెత్తి చూడకు, నీ హృదయంలో తొంగి చూసుకొని నన్ను వెంబడించు. గెట్ రిలీజ్డ్, విడిపింపబడు. యెరూషలేమును మనం పస్కా పండుగ ఎందుకు పట్లాది వారం చేసుకుంటాం అంటే, రాజు వస్తున్నాడు. నువ్వు యూ గెట్ రిలీజ్ ఆఫ్ ఆల్ యువర్ వీక్నెసెస్. నీకు నీ దేవునికి సంబంధం లేకుండా అడ్డుపడే ప్రతి బలహీనత నుంచి విడుదల బయటకు రా. He is not condemning, but he is giving chance every year. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే కార్యం విడిచిపెట్టమంటున్నాడు. బంధకం నుంచి ఆయన దావీదు కీర్తన 116 అంటారు, నా కట్లన్నీ విప్పి ఉన్నావు, నా కట్లన్నీ విప్పి ఉన్నావు, నా బంధకములన్నీ విప్పి ఉన్నావు. దేవుని బిడ్డలారా, మొదటిది విప్పబడాలి. రెండవది నీ ప్రభువునకు అది కావలను. ఒక దగ్గరేమో సమస్తమైన భారం వచ్చిన వాళ్ళ నాయకుడు అంటాడు, మరి మనలో మోయమంటాడేంటి? ఆ గాడిద ఎవరికి కావాలా, ఎందుకు కావాలా? ఆయన ఎక్కాలనని. దేవుని సమాధానార్థమైన బలికి ప్రతిగా నీ హృదయంలో దేవుని సామ్రాజ్యాన్ని కుమ్మరించి ఉన్నాడు గనుక ఇది సామ్రాజ్యము దేవుని యొక్క సమాధానార్థమైన సామ్రాజ్యము గనుక ఆ రాజు దీనుడై రావాల్సింది కనుక ఆ రాజు దీనత్వం మోసుకొని పోవాల్సిన సువార్త నీవు మొయ్యాల్సిందే. ఆయన తిరిగి వచ్చు పర్యంతము ఈ సువార్త భారం నీ మీద మోపడు. అందుకే నేను చెప్తాను ఎప్పుడు, నీవు దేవుని యొక్క ప్రత్యక్షతకు ప్రతిరూపం. The church is the center of revelation of God. దేవుడు లోకానికి తను కనపరుచుకున్న యొక్క నిజస్వరూపమే సంఘం. ఆ సంఘంలో ఒక సభ్యుడిగా, ఒక వ్యక్తిగా, విశ్వాసిగా నీ హృదయం దేవుని రాజ్యంలో ఏర్పరచబడి ఉన్నది. ఆలయముగా మార్చబడి దేవుని ఆత్మదంలో నివసించింది కనుక నీవు ఆయన వచ్చే వరకు ఈ సువార్త ప్రకటించుటకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నువ్వు మోయవలసిందే ఈ భారమైన ఈ సేవ. నీ జీవితమే దేవునికి స్వార్థగా మార్చబడిన ఈ గాడిద జీవితం. You have to carry Christ because he has carried everything of you into the cross. నిన్ను సమస్తం మోసుకొని తీసుకుని వెళ్ళి శిలువలో సమస్తాన్ని రిక్తత్వంలో తీసుకుని వచ్చి తన ప్రాణం అప్పగించి నీకు విడుదల కలిగి చేసి ఉన్నాడు కనుక విప్పబడిన నీవు ఆయన వచ్చుబట్టుకు ఆయనను మోసే బాధ్యత నీ మీద మోపబడింది. ఆ మోసే బాధ్యత దీనుడు అయి ఉండి నిన్ను నీవు అప్పగించుకొని తగ్గించుకొని ప్రభు నామమును హెచ్చిస్తూ ఆయన నామం ఘనపరుస్తూ ఆయన క్రీస్తులై జీవించి క్రీస్తు యొక్క స్వార్థ ప్రకటన చేసే బాధ్యత నీ మీద ఉంది. ఆయన తిరిగి వచ్చు మట్టుకు ఈ ప్రకటన చేయటకి బాధ్యత. ఆ ఊపిన కొమ్మలేంటో తెలుసా? మట్టలు. మట్ట ఈజ్ అ సైన్ ఆఫ్ విక్టరీ, విజయానికి సూచన.
విజయానికి సూచన ఈ మట్ట. ఆ మట్ట తీసుకుని ఊపుతూ ఉన్నారు. ఆ ఎడారిలో నీళ్లు తక్కువ గనక, ఆకులు కొమ్మల చెట్లు పెద్దగా వస్తే అవి నీళ్లు సరిపోదు గనక తను మలుచుకొని, ఆ వచ్చిన కొమ్మలు కూడా జీవం లేకుండా మరి ఏమైనా జంతువులు తింటాయేమో అని ఆ కొనకు ములులు పెట్టుకొని, ఆకు తను తాను మార్చుకొని నీటికి సరిపట్టుగా దానిని మార్చుకుంటుంది. ఈవెన్ ఇన్ ద డెజర్ట్ వెర్ ఇస్ డెత్, దెర్ ఇస్ లైఫ్ ఇన్ దిస్ పామ్, ఈ మట్టలో. దేనిఫోర్ ఆ పామ్ దేనికంటే, మట్ట దేనికంటే అది విజయానికి సూచన. ఇట్ ఈస్ అడాప్టబిలిటీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ద డెత్ ఇన్ టు లైఫ్. మరణం నుండి జీవంలోనికి నడిపించినటువంటి విజయానికి సూచన. చీకటిలో నుండి వెలుగులోనికి, అసత్యములో నుండి సత్యములోనికి నడిపించినటువంటి దానికి సూచన ఈ మట్ట. ఆ పరిచిన బట్ట వారి హృదయాలు పరిచారు. హోసన్నా హోసన్నా, రా దేవుని కుమారుడు రా. ఆయన పేట వచ్చిన వాడు మహిమపరచబడుతూ ఉన్నాడు అక్కడ. హియర్ ఇస్ అన్ ఎంట్రీ. అది జువ్వా, ప్రపంచంలో ఉన్నటువంటి జువ్వా, దేవుని గూర్చిన, నీతిని గూర్చిన ఆకలి. ఆయన నామము ఉన్నతమైన నామంగా ప్రకటించబడుతూ ఉంది. ఏ నోరుతోనైతే వస్తున్నారో అందులో కొంతమంది ఆ నోరుతో సిలువేయమన్నారట. మళ్ళీ తర్వాత ద వేగరీస్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకంలో ఉన్న అనిశ్చత మనం చూస్తాం అక్కడ. ఈ ఎంట్రీ ఇన్ టు ది జెరూసలేం, ఆ విధానంలో, ఆ కొమ్మలు, ఆ మట్టలు, ఆ బట్టలు విజయోత్సవంతో హృదయమును జయించి నడుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క జీవితం హృదయంలోకి వెళ్ళి క్రీస్తు నడిస్తే చాలు. హోసన్నా, ఆయన నామను వాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. ఇట్స్ అ సైన్ ఆఫ్ విక్టరీ. ఆ విక్టరీ ఏంటో చెప్పనా? చాలా ఇష్టమైంది. పౌలు కండ్ల పొరలు రాల్చబడుట. ఆ కళ్ళకు ఉన్నటువంటి ఆ పొరలు రాల్చబడి పాత స్వభావం నుంచి ఒక కొత్త స్వభావంలోనికి, అపవిత్రమైన పెదవులు కలిగినప్పుడు ఆ పెదవులు అగ్నితో కాల్చబడి ఏ రీతిగా మార్చబడినవో, ఆ రీతిగా హోసన్నా హోసన్నా అని పలకబడుతున్నటువంటి ఆ జనుల కళ్ళు తెరవబడి దేవుని కుమారుడు రాజుగా వారు అంగీకరించి, దేవుని పేట వచ్చున్నవాడు తను మహిమవర్చబడటానికి వారు హృదయములు తెరిచి అరుస్తూ ఉన్నారు. హృదయములు పరిచి అరుస్తూ ఉన్నారు. తెరవడమే కాదు, పరిచారు. అండ్ యూ సీ ద కింగ్, క్రీస్తు యెరూషలేములోకి అభిషక్తుడిగా ప్రవేశిస్తూ ఉన్నాడు. నిజమే దేవుని ప్రభువా, బిడ్డలారా, హియర్ ఈస్ ద వన్. The donkey is a symbol of peace. Their hearts are entered with peace. కలవరపడని ఎక్కడి మీ హృదయములను. తొందరపడకండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు, నేను వెళ్ళి మీకు ముందు సిద్ధపరచు. నేను ఉండు చోటున మీరు ఉండులాగున. మీరు విశ్వాసంతో ఉండండి, మీ నడుము కట్టుకుని ఉండండి. పేతురు 1:13. ఆయన ప్రత్యక్షమప్పుడు తేబోయే ఆ కృప కొరకు ఎదురు చూడండి. నిజమే దేవుని బిడ్డలారా, he has entered into the hearts. It is the victory. From outward to inward. ఆధ్యాత్మికంగా అంతరంగంలోనికి ప్రవేశించి తన రాజ్యాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే. నో హార్స్ బట్ ఎ డాంకీ, నో నైఫ్ బట్ ఎ పామ్. రాజరిక బట్టలు లేవు, హృదయ అంతరంగాలని పరిచారు వాడు. యాజ్ అ సైన్ వారి బట్టలు పరిచారు. ద కింగ్ ఆఫ్ పీస్. దెర్ ఇస్ నో క్రై ఆఫ్ షౌట్ ఆఫ్ చంపివేడి చంపిన మాట లేదు అక్కడ. హోసన్నా హోసన్నా, ఆయన నామనొచ్చు వాడు స్తుతింపబడును గాక. ద హెయిల్ ద కింగ్. Their hearts, he has won the hearts of the people. He has entered into the lives of the people. వారి హృదయంలో ఆలయంగా మార్చి ఉన్నాడు కనుక ఆయన నివాస స్థలంగా మార్చుకున్నాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారో వాళ్ళు ఆయన ప్రేమించిన వారు కనుక తను తాను కనపరుచుకున్నాడు. ఎవరైతే తన ఆజ్ఞలు గైకున్నవారు ఉన్నారో వారు ఆయనతో కూడా ఉన్నవారు కనుక తండ్రి వలన ప్రేమించబడిన వారై ఆయన వచ్చి వారితో నివాసం చేస్తూ ఉంటున్నాడు.
హిస్ టాక్టిక్స్ ఇస్ మీక్నెస్. దీనుడై వస్తూ ఉన్నాడు. విధేయుడై అసలు మరణము పొందినంతగా విధేయత చూపి లోపలికి వస్తూ ఉన్నాడు. ఆయన తన పై వస్త్రం తీసి నడుము కట్టుకుని శిష్యుల పాదములను కడిగి, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండవాళ్ళనైతే వాడు తను తాను తగ్గించుకొని సేవకుడై ఉండవలేను. నేను పరిచర్య చేయుటకు కాదు కానీ, పరిచర్య చేయించుకున్నట్టు కాదు కానీ, పరిచర్య చేయుటకే వచ్చింది. నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. దిస్ కింగ్ హ్యాస్ కమ్ నాట్ టు సర్వ్డ్ బట్ టు సర్వ్. పరిచర్య చేయించుకున్నట్టు కాదు, చేయుటకే వచ్చిన జ్ఞాపకం చేస్తుంటారు. నిజమే దేవుని బిడ్డలారా, డానియేలు 7:14 చూస్తున్నాం. ఈ రాజు రాజ్యము నిరంతరం ఉండేది. మనుష్య కుమారుని పోలికలను ఒకటి చూశాను. ఆయన ప్రతి హృదయాన్ని జయించిన వాడు. చూడండి ఒకసారి, ఇంత చక్కగా చెప్తారు కదా. సకల జనములు రాష్ట్రం మీద ఆయా భాషలు మాట్లాడేవారు ఆయన సేవించినట్టు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ప్రభుత్వం మహిమయు ఆధిపత్యం ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి లయము కాదు. అందుకే ఇట్ ఈస్ ఎ ట్రయంఫల్ ఎంట్రీ, విజయోత్సవం. ఎందుకంటే అది ఎన్నటికి పోయేది కాదు. యు నో ద ఫ్యాక్ట్స్. సత్యం ఏంటో తెలుసా? వ్యాపారం నుండి ఆరాధనకు వచ్చిన ఆ రాజ్యం, కయ్యము నుండి ప్రార్థనకు మార్చబడిన దేవుని రాజ్యం, లావాదేవీల బేరము నుండి ఆయన యొక్క పాదం చేరి గోజాడుటకు చేర్చబడినటువంటి దేవుని రాజ్యం, ధర్మశాస్త్రములో నుండి కృపలోనికి, లా నుండి కృపలోనికి, దేవుని యొక్క ధర్మశాస్త్ర నెరవేర్పులోనికి తీసుకుని వచ్చినటువంటి రాజ్యం, ఆచారం నుండి హృదయ అంతరంగములోనికి ప్రవేశించిన దేవుని రాజ్యం. కనుకనే ఇది విజయోత్సవంతో కూడిన దేవుని పాదయాత్ర లేదా దేవుని యాత్ర. ఆ గాడిదపై రారాజుగా, సియోను కుమారులారా, కుమార్తెలారా, మీ తలుపులు తెరుగుడే, మీ హృదయములు తెరుగుడే. ఇదిగో ఈ రాజు తిరిగి రానై ఉన్నాడు. The church has to realize this. The king is coming into your heart. The church should realize that Jesus is once again reminding you the new covenant that he has made with you. నేను ఎండిపోయిన గోతులో నుండి ఎముకలలో, ఆ ఎండిపోయిన ఎముకలు ఉన్నటువంటి గోతులో నుండి బయటకు తీసుకొని జీవం కలుగు చేసి, ఎముకను కీలును ఆయన సమకూర్చి జీవం గల దానిగా మార్చడానికి చేస్తున్న ఈ ప్రయాసం. ద చర్చ్ స్లోలీ మెల్లమెల్లగా దిగజారిపోతున్న ఈ స్థితిగతులలో ఈ విజయోత్సవం ఒక కొత్త ఆలోచన, న్యూ హోప్, ఒక కొత్త స్వభావాన్ని మనం కలుగు చేయాలి. ద కింగ్ ఈస్ రెడీ. ఆర్ యు రెడీ టు బి విడిపింపబడి మోయుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావు? హి ఈస్ రెడీ. ఆర్ యు రెడీ? ఆయన నీవు కావాలి. హి వాంట్స్ యు, మై బ్రదర్ అండ్ సిస్టర్. హి వాంట్స్ ద చర్చ్. హి వాంట్స్ CSI మెథడ్ డయాసిస్. హి వాంట్స్ CSI. మనకున్న బంధకములను విడిచిపెట్టి, అవమానపరచబడుతున్న పరిస్థితి, నవ్వుల పాలవుతున్న ఈ పరిస్థితిని విడిచిపెట్టి ప్రభు అంటున్నాడు, అలో మీ, ఐ వాంట్ టు వాక్ ఇన్ యువర్ హార్ట్స్. అలో మీ, ఐ వాంట్ టు అన్టై యూ. విడుదల చేస్తాను. మీరు నాకు కావాలి. ఐ వాంట్ యూ. ఐ వాంట్ యూ. దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ జీసస్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. ఐ వాంట్ యూ. విడుదల పొంది నాకు మీరు కావాలి. నాకు మీరు కావాలి. దేవుడు తన సమాధానం కలుగు చేయను గాక. ఆమేన్.